వారితో ఇట్లను మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఈ యెషయా గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఎవరికి చెప్పుతున్నారు, ఎవరు చెప్పుతున్నారు అన్ని గనుక మనం చూస్తుంటే ఈ మాట యెషయా అనే ప్రవక్త చెప్తున్నారు. సాతాను, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే నీకు ఏ లోటు చెప్పాలి? ఏ లోటు? నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే నీకు ఏ ఇబ్బందులు, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే నీకు ఏ ఇరుకులు, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు ఏ రోగాలు, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే ఆనందముతో ఎవరు చెప్తున్నారు మాటలు? అపవాదిని శత్రునికి నువ్వే నా దగ్గరికి రాకపోయే వరకు జాగ్రత్త, నా చేతిలో నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నా చేతిలో బందీవైపోతావు. నువ్వు నా చేతిలోనికి రాకపోతే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. నీ కుటుంబంలో కష్టాలు, నీ కుటుంబంలో అప్పులు, నీ కుటుంబంలో రోగాలు, నీ కుటుంబంలో ఇబ్బందులు, నీ కుటుంబంలో ఇవి అవి అవి ఇవని మన జీవితాన్ని కూడా సాతాను చెవులోకి వచ్చి ఏమంటది? ఇలా ఇంటిని చూడు, ఇక్కడ చూడండి, అది యెషయా గ్రంథము వాడు అంటారంట 36:10లో ఉంది. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో నేను సొంతంగా నా చిత్త ప్రకారంగా మేమేనా యుద్ధం చేయడానికి మీ ఇంటికి మీ దగ్గరికి వచ్చింది, నా సొంత ప్రకారంగా వచ్చాను అనుకుంటున్నారా? లేదు లేదు, యెహోవా సెలవునందకై ఈ దేశమును పాడు చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? శత్రువైన సాతాను ఏమంటుంది మనల్ని కూడా? ఏమనుకుంటున్నావు? ఈ దేవుడి దగ్గర ఆజ్ఞ లేకుండా వచ్చారనుకుంటున్నావా? నీ దేవుడి దగ్గర సెలవు లేకుండా వచ్చారనుకుంటున్నావా? నీ దేవుడి దగ్గర ఆజ్ఞ తీసుకుని రాలేదనుకుంటున్నావా? నేను నీ దేవుడు సెలవిస్తేనే వచ్చాను, నువ్వు నా చేతులకు వస్తే బాగుంటావు, రాకపోతే నీ జీవితము నాశనం అయిపోతుంది అని మనల్ని అంట కృంగదీసే మాటలు మాట్లాడతారంట. అందరం కూడా మన ఆచారాల్ని, మన పద్ధతుల్ని, మన విగ్రహాల స్థితిని, మన పాత ప్రతులన్నింటినీ విడిచుకుని వచ్చం వేస్తుంది. వాడు ఓడికి కూర్చుంటారు అనుకుంటున్నారా మీరు అని చెప్పి సైలెంట్ గా ఉంటారనుకుంటున్నారా? లేదు లేదండి, మరలా మిమ్మల్ని వాడి వైపుకి ఎలా తిప్పుకోవాలో అటువంటి స్థితిలోనికి, అటువంటి మాటలతో, అటువంటి చేష్టలతో, అటువంటి కార్యాలతో మిమ్మల్ని భయపెట్టైనా సరే వాడి వైపుకి తిప్పుకోవాలని చూస్తాడు. వాడు మనలోనికి భయం వచ్చిందని ఏమవుతుందని మనము ఆటోమేటిక్ గా వాడిని చేస్తాం. వాడి టార్గెట్, సాతాను యొక్క టార్గెట్ ఏంటి? భయపెట్టుట. ఏం చేయట? సాతాను యొక్క టార్గెట్ ఏంటి? భయపెట్ట. నా కుటుంబం ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో, నా పిల్లల బ్రతుకు ఏమైపోతుందో, నా సంసారం ఏమైపోతుందో, లేదా నా పనులు ఏమైపోతాయో, నా వ్యాపారం ఏమైపోతుందో, నా జీవిత విధానం ఏమైపోతుందో, నా భార్య ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతుంది, ఇటువంటి భయ భీతులు కలిగించేది ఎవరు? రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చినందుకు చచ్చిపోడు మనిషి, రోగం వచ్చిందని భయం చేత చచ్చిపోతాడు మనిషి. ఇది నా నీ భర్త బలహీనుడు ఉన్నాడా, లేదా నీ భార్య బలహీనురాలుగా ఉందా, లేదా నీ అత్త మామలు తల్లిదండ్రులు ఎవరైనా బలహీనులు ఉన్నారా? నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు కోట్లకు రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయలేదు. నువ్వు ఒక్క నిమిషం వాళ్ళతో కూర్చుని ఒక అరగంట ప్రేమతో మాట్లాడు. ఆ ప్రేమ కలిగిన మాటే వారిలో ఉన్న రోగాన్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా వారి వ్యక్తి దగ్గరికి వెళ్ళి హక్కు చేసుకుని ఎందుకురా అలా ఉన్నామని చెప్పు, తనలో ఉన్న బాధ వెంటనే పోతుందండి. పట్టించుకుంటా అనే ఆలోచనలోనికి వారు వెళ్ళకుండా ఒంటరిగా కూర్చుని నిరాశతో, కృంగుదలతో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యేసి, ఏంటమ్మా అలా ఉన్నావు, ఏంటి నాన్న అలా ఉన్నావు, ఏంటి నాన్న లేదా ఏంటండి అలా ఉన్నారు, ఏమైందమ్మా అలా ఉన్నావు అని చెయ్యేసి నువ్వు ఒక్క మాట ప్రేమ మాట మాట్లాడు, తనలో ఉన్న భారం అంతా పోతుంది. డాక్టర్ అవసరంలా, నీ ఆదరణకరమైన మాటే బలమైన మెడిసిన్ లా పనిచేస్తాను. సాతాను భయపెడతాను, సాతాన్ని కృంగదీస్తాను. ఒకవేళ నీ మాటల చేత, నీ ప్రవర్తన చేత, నీ చేష్టల చేత ఎవరినైనా కృంగదీస్తావంటే నీలో ఎవరున్నట్టు? వాడుకుంది ఎవరిని? సాతాను.
చెవులు ఎన్నో రోజులు ఆ మాటలు, నీ పని అయిపోయింది, నీ జీవితము అయిపోయింది, నేను ఇంకా బ్రతకను, డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చేసారు, నువ్వు చచ్చిపోతావు 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 అని ఎన్నో రాత్రులు నా చెవిలోకి వచ్చి సాతాను మోహాలు ప్రోగించేది స్వరవతం. కానీ అప్పుడు నా జీవితం మొదటి రోజుల్లో చేసిన 7 రోజులు ఉపవాస ప్రార్థన ఆ ఎముకల్లో పరిశుద్ధాత్మ దేవుడు మూలిగేవాడు. ఆ అనుభవం ఏంటంటే 15వ సంవత్సరాలే పరిశుద్ధాత్మతో నింపబడ్డాను కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నా శరీరంలో నుండి తొలగిపోయిన స్థితి ఎప్పుడు లేదు కాబట్టి ఆ 15వ సంవత్సరం యాత్రలే పరిశుద్ధాత్మ దేవుడు అనుబంధం కలిగి సహవాసము కలిగి ఆయనతో నడుస్తూ 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 ఉన్నాను. కాబట్టి నా రోగం వచ్చినా సరే మనుషులైనా దూరం పెట్టారేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా రోగంలో ఉన్నప్పుడు నాతోనే ఉన్నాడు. సాతానుతో అంటున్న మాటలకు భయపడకు నా కుమార్తె, నువ్వు ప్రభువు దానవు, ప్రభువే నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆ కాలం రాబోతుంది, ఆ కాలం వరకు ఓపిక పట్టు సహించు. ఆ రోగమునంతను ఒక క్షణంలో తీయగలిగిన శక్తివంతుడు నీ తండ్రి ఉన్నాడు. నువ్వు భయపడకు, అందరిలాగా నువ్వు చనిపో అంటున్న ధైర్యపరిచి ఎవరు చెప్పమంటారా? నా దేవాది దేవుడి యొద్ద నిలిచిన పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఆదరణ మాట, నా కుటుంబం ఇచ్చిన ఆదరణమైన మాటలు ఈ దినాన్ని నన్ను సజీవ రెక్కలో ఉంచి సంపూర్ణ స్వస్థతనిచ్చి మీ మధ్య సేవకురాలుగా నిలబెట్టింది. ఏ ధైర్యంతో? నువ్వు నీ ప్రజలు నశించిపోతున్నారు. హిజ్కియా మాట వింటాలని ఎవరి దగ్గరికి వెళ్ళిన ప్రజల దగ్గరికి వచ్చేసారు. ప్రజల దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అదే 36:16 ఉంది. ఆషూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకున్నాడు. ఏం చేయమంటున్నాడు సాతాను? సంధి అంటే నాతో సహవాసము కలిగి ఉంది. మీరు నాతో సహవాసము చేసిన ఎడల మీరు దేవుని దగ్గర నుండి, దేవుని సన్నిధి నుండి, సేవకుల చేత నుండి, వాటన్నిటి నుండి మీరు ఎక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చేయండి. చదువుతారు ఒకసారి మాట 36:16. యెషయా నీ హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీరు ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్ల ఫలమును తన అంజూరపు చెట్ల ఫలమును తినుచు తన బావి నీరు త్రాగుచుండును. మానసికి ఏమొచ్చింది? నీ దేవుడు చేశాడా? నీ దేవుడు వేలు చేశాడా? ఇంకా కష్టాలు పెరిగిపోయిగా, ఇంకా ఇబ్బంది వచ్చేసిందిగా, ఇంకా శోధనలు వచ్చేసిందిగా. కాబట్టి మళ్ళా నువ్వు మానేసిన అలవాట్లు ఏం చేయి? మానేసిన విగ్రహాలను ఏం చేయి? మానేసిన ఆచారాలు ఏం చేయి? మళ్ళా స్టార్ట్ చేస్తాయి. స్టార్ట్ చేస్తే మొదటిలో నేను ఇచ్చిన ఆశీర్వాదం అంతా నీకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం. జాగ్రత్త, సాతాను భ్రమ పడతారు. నా దగ్గరికి వచ్చే వరకు నాతో సహవాసంతో వరకు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇక్కడ ఏ మాట అనకూడదు. సమస్తము ఫ్రీ. సినిమాలు చూసేయచ్చు, సీరియల్ చూసేయచ్చు, దెబ్బలాడేయచ్చు, వ్యభిచారం చేసేయచ్చు, త్రాగేయచ్చు, సిగరెట్లు కాల్చేయచ్చు, ఆచారాలు అలవాట్లు విగ్రహాన్న ప్రతి పాపము నువ్వు ఆయన క్షేమంగానే అని ఎవరు చెప్తారు? మన దేవుని పరిపూర్ణంగా సేవకురాలని అభిషేకాన్ని దేవుని సన్నిధి దేవుని విడిచిపెట్టేంత వరకు నీకు లొక్కే లొక్కు. అర్థమవుతుందండి? ఈ సన్నిధి, ప్రార్థన, దేవుడు, సేవకురాలు, అభిషేకం నువ్వు పరిపూర్ణంగా దూరమయ్యేంత వరకు నీ జీవితంలో వచ్చే ఆశీర్వాదం, నీ జీవితంలో ఉండే సంతోషం, నీ జీవితంలో ఉండే సమాధానం, నీ జీవితంలో కలిగే మేలు అసలు అబ్బా ఇన్ని సంవత్సరాల కల్పనక్క చెప్పిన మాటలు ఇన్ని భక్తి చేస్తే ఆ భక్తికి వచ్చింది ఏంటంటే కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, అప్పులు తప్ప ఏ మేలు. ఎప్పుడైతే ప్రార్థన, దేవుణ్ణి, సేవకురాలన్న పరిస్థితులను విడిచిపెట్టి ఇలాగ లోకంలోకి వచ్చింది ఎంత హ్యాపీగా ఉందో. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంటే అక్కడ పనులు వచ్చేస్తున్నాయి, ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వచ్చేస్తున్నాయి అని చెప్పి మన హృదయంలో ఏమొచ్చేస్తుంది? ఈ భక్తి కంటే ఈ లోకముతో ఉంటేనే బాగుంది. ఈ భక్తి చేస్తుంటే ఉండే
కొద్ది కష్టాలు పెరిగిపోతున్నాయి తప్ప మన జీవితంలో మేలు వెళ్తాం. కానీ ఈ భక్తిని విడిచిపెట్టేసి లోకంలోనే జీవించడం బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు. ఎంతో మంది దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి. ఈ దినాన్ని సర్వ సమాజంలో క్రైస్తవులు అందరూ చేసే తప్పు ఏంటంటే దూరం నుంచి చూడగానే సాతాను ఆకర్షణీయంగా చూపిస్తారు. దూరం నుంచి చూడగానే సాతాను ఆశీర్వాదకరంగా కనిపిస్తుంది. సొదొమ గొమొర్రాని చూసినప్పుడు లోతుకి ఆ దేశం ఎలా కనబడ్డదంటే ఏదెను తోట వలె ఆశీర్వదించబడిన పచ్చని దేశం వలె కనబడ్డదంట. లోతు ఆ దేశంలో అడుగు పెడితేనే కానీ తెలియలేదు ఆ దేశం ఎంత దుర్మార్గంతో. దైవజనమా, దూరం నుంచి చూసినప్పుడు లోకము అందంగా కనబడతారు. శత్రువు వేస్తున్న వేళ ఎర్ర ఎలా ఉంటుందంటే నీకు మేలు కరంగానే కనబడుతుంది, ఆశీర్వాదకరంగానే కనబడుతుంది. నువ్వు దానితో ఒక్కసారి కనుక చెయ్యి కడిపావా, ఒక్కసారి కనుక సంధి చేసావా, ఒక్కసారి కనుక దేవుని తొలగిపోయి దానికి అవకాశం ఇచ్చావా, దాని నీ వైపు కాదు నిన్ను దాని వైపు నడిపిస్తాను. చివరికి సర్వము నాశనం అయ్యేంత వరకు, మన రక్తాన్ని పిండేంత వరకు, మనకున్న విలువలు తీసివేసేంత వరకు, ఎంత ఘనతకి ఎక్కామో అంత ఘనత నుండి కిందకి దించేంత వరకు నేను వదలను. దాని టార్గెట్ ఏంటో చెప్పమంటారా? ఆత్మీయుడా, ఆత్మీయురాలా, నిన్ను ఒకే ఒక టార్గెట్, దేవుని నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని అభిషేకం నుండి, దేవుని ఆత్మీయ సేవకుల నుండి నిన్ను పక్కకు తొలగించడమే దాని టార్గెట్. దాని మాట వినే కనుక నువ్వు లోకం వైపుకు, పాపం వైపుకు, లేదా ఆశీర్వాద దీవెన వైపుకు వెళ్ళావా, వెళ్ళినంత వరకు నీకు ఆశీర్వాదమే. కానీ దాన్ని చెయ్యి అందుకున్న తర్వాత అసలైనదేంటో చూపిస్తాడు, అసలైన కష్టమేంటో చూపిస్తాడు, అసలైన ఇబ్బందులేంటో చూపిస్తుంది, అసలైన బాధలేంటో చూపిస్తుంది. అప్పుడు బాధలు పడుతూ దేవాన్ని పిలిచిన దేవుడు ఎవరు సహాయము. ఇది నన్ను గ్రహించుకోవాలి ఆత్మీయులారా, దైవ జనంగా గ్రహించుకోవాలి. మనల్ని నుండి ఎప్పుడైతే అభిషక్తుల నుండి విడుదల పొందుతామో వెంటనే టార్గెట్ మన మీద, దేహాల మీద, ధనం మీద, మన కష్టార్జితం మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద, సమస్తం మీద దాడి చేస్తాం. సాతాను టార్గెట్ ఏంటి? దేవుని నుండి, దేవుని అభిషక్తుల నుండి, దేవుని సన్నిధి నుండి నిన్ను తొలగించి వాడు చేతిలో నిన్ను తీసుకున్న తర్వాత బాగుపడతామా మనం అంటే శాంతి కోల్పోవటమే. చివరికి వాడు ఏం చేస్తారంటే మన దొంగ తీయటని అనేక మంది మనుషుల ద్వారా లేని పోని మాటలు మనకి చెప్పించి మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఏం చేసేస్తారు? సాతాను పాడు చేసేస్తారు. కాబట్టి ఈ దినాన్ని మొదటి అంశం, మొదటి లక్షణము ఏంటంటే దేవునితోనే మన సహవాసం ఉండాలి. సాతాను ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా వాడి సహవాసానికి వెళ్ళటానికి వీలు. మనకి ఎన్ని కష్టాలు అనిపించినా, బాధలు వచ్చినా, ఇరుకొచ్చినా, వ్యాధైనా, అసమాధానమైన భర్త బిడ్డలు మారగా, ఒక్కదానిగా మారగా అయితే ఇంకా శోధన ఎక్కువ సాతాను కలిగిస్తుంది. కాబట్టి అయినాను దేవుని విడిచిపెట్టకుండా నిలబడి ఉండు. ఏదో ఒక రోజున నువ్వు నిలబడిన ఆ దారి నీకు జవాబు ఇవ్వబోతుంది, నీకు నెమ్మది ఇవ్వబోతుంది.